హస్తకళలకు కాంస్య ఇతర ఉత్పత్తులకు ప్రసిద్ధిగాంచిన పెంబర్తికి మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు తగ్గింది. 2023 సంవత్సరానికి ఉత్తమ పర్యాటక గ్రామంగా నిలిచింది. ఏటా 25,000 మంది పర్యాటకులు సందర్శించే పెందుర్తి గ్రామం తెలంగాణ వైభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటుతోంది. తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లాలోని పెంబర్తి పేరు చెప్పగానే కళాకృతులు గుర్తొస్తాయి. దేవుళ్ల విగ్రహాలు, గృహోపకరణాలు, హస్త కళలకు పెంబర్తి ప్రసిద్ధిగాంచింది. పెంబర్తి తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు అద్దం పడుతుంది. గ్రామానికి చెందిన కళాకారుల నైపుణ్యానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఇప్పుడు 2023 సంవత్సరానికి పెంబర్తి ఉత్తమ పర్యాటక గ్రామంగా నిలిచింది. పెంబర్తి కాకతీయ కాలం నుంచే హస్తకళలకు చిరునామాగా ఉంది. ఈ గ్రామంలో తయారయ్యే వెండి, ఇత్తడి, కంచు కళారూపాలు దేశ విదేశాల్లో అమ్ముడుపోతున్నాయి. అమెరికా, యూరోప్ దేశాల్లో పెంబర్తి కళాకృతులకు భారీగా డిమాండ్ ఉంటుంది. ఏటా 25,000 మంది పర్యాటకులు ఈ గ్రామానికి తరలివస్తూ ఉంటారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ హస్తకళాకారులకు ఒక గుర్తింపు అనేది వచ్చింది. దాన్ని మరింత ముందుకు కూడా కొనసాగాలి అని అంటే వాళ్ళకు ఆర్థికంగా ప్రతి కుటుంబానికి ఏదైనా ఒక ఆర్థిక సహాయం పొందాలి. ఇలాంటి అవార్డులు మరెన్నో వస్తాయి. ఇలాంటి కళను ఇక్కడితోనే చంపేయకుండా ఇంకా మరింత ముందుకు తీసుకుపోవాలి. వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవాలి. వాళ్ళకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఉండి వాళ్ళకు ఆర్థికంగా వస్తే ఈరోజు ఈ కళ ఇక్కడితోనే అంత కాకుండా రానున్న రోజుల్లో కూడా మరింత ముందుకు పోతుంది. కళాకృతుల తయారీ, వాటి ద్వారా లభిస్తున్న ఉపాధి, పర్యాటకుల రాక వంటి వాటిని పరిశీలించి కేంద్ర ప్రభుత్వం పెంబర్తిని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది. ఇంటర్నేషనల్ గా అవార్డు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. మా జనగామ మండలంలో పెంబర్తి గ్రామం ఇది మేజర్ గ్రామ పంచాయతీ. ఇక్కడ ఒక 45 కుటుంబాలు ఈ హస్తకళా నైపుణ్యాన్ని నమ్ముకొని పనిచేస్తున్నారు. ఈ అందరికీ ఎంతో సంతోషకరమైన విషయం ఈ అవార్డు రావడం. ఈ అవార్డు ఇచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కృతజ్ఞతలు. పెంబర్తి గ్రామం తరఫున, కళాకారుల తరఫున మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆలయాలకు దర్వాజాలు, ఇంటిని అలంకరించుకునే వస్తువులు, కళాకృతులు భారీగా అమ్ముడుపోతూ ఉంటాయి. తరాలుగా ఈ గ్రామంలో అనేక మందికి ఇదే జీవనాధారం. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ పర్యాటక పరంగా అభివృద్ధి సాధిస్తున్న గ్రామాలను